2014 తర్వాత దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి అంటే రమారమే 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి ఆ పక్కన కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగదాయక సాగర్ కావచ్చు, ఇట్లా దీనికి లింక్ ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఒక 2 పిల్లర్లు కుంగిపోయి మొన్న ముఖ్యమంత్రి గారు విజిట్ చేసేటప్పుడు మీరు కార్లు టీవీలో లైవ్ చూసిండొచ్చు. ఎన్ని పిల్లర్లు ఉన్నాయో లైవ్ చూసారు. దాంట్లో 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కాంపౌండ్ కూడా 3,900 కోట్ల ప్రాజెక్ట్ అది. సరే, దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకు నోటీసులు వెళ్తే వాళ్ళు రిపేర్లు చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా కాళేశ్వరం మునిగిపోయిందనే ఒక భ్రమలని రాష్ట్ర ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, అదేవిధంగా పెద్దవాగు కొట్టుకుపోయింది, ఒట్టెం పంపు మునిగిపోయింది, ఎస్ఎల్బిసి మీకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఆ 8 మంది సచ్చిన్రా బతికినరా కూడా తెలియదు. మరి దీనికి ఏం ఊరి పెట్టాలన్నా మేము? రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు ఘోష్ కమిషన్ వేసినప్పుడు ఆ ఘోష్ కమిషను సరే వ్యవస్థలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అధికారులను కానివ్వండి, ఇంజనీర్లను కానివ్వండి, అందరినీ కూడా పిలిచింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వాళ్ళు విట్నెస్ కింద పిలిచారు. ఆ రిపోర్టు 650 పేజీల రిపోర్ట్ని వీళ్ళు కుదించి 60 పేజీల రిపోర్టుగా మార్చి దాన్ని వాళ్ళు ప్రజెంటేషన్, ఎందుకంటే ఒకవైపున కమిషన్ రిపోర్ట్, ఆ నివేదిక అనేది ప్రభుత్వానికి చేరినప్పుడు లీక్ చేయొద్దు. వాళ్ళు లీక్ చేసి మళ్ళీ కోటి మొట్టికాయలు వేసిన తర్వాత తీసేసింది కూడా మనందరం చూసింది.